మరి ఈ విషయం ఎందుకంత లైట్ తీసుకుంటున్నారు? ఇలాంటప్పుడు నీ సపోర్ట్ తనకి చాలా అవసరం కదా. రేయ్! ఇదంతా కాదు గాని నాకో డౌట్ ఉందిరా. నిజం చెప్పు. అసలు ఏవండి ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, వదిలేయండి. సరే, అదొదిలేస్తాను. కానీ ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తాను. పార్లరమ్మ నీతో ఉండడం వల్లే నువ్వు ఈరోజు ఇంత బాగుపడ్డావు. అది ఒప్పుకుంటావా? అంటే నాకు టాలెంట్ లేదని ఒప్పుకోమంటావా? రేయ్! అంటే నీకు విషయం ఉందని నువ్వే అనేసుకుంటున్నావు అన్నమాట. ఎక్కడుంది? ఏది చూపించు. చూపించరా. జేబులో ఉందా? రేయ్, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నలుగురిలో నన్ను ఇలా నవ్వులు పాలు చేయడానికి పిలిపించావా? మరి నిజం ఒప్పుకోవడానికి నీ అహంకారం అడ్డం వస్తుందా? రేయ్! నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. ఇకనైనా పార్లరమ్మ విషయంలో అమ్మతో ధైర్యంగా మాట్లాడు. లేడీస్ జాబ్ చేయడానికి వెళ్లేదే ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసమే కదా. అదే లాగేసుకుంటే ఎలా? ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులంటారు. అది మన ఇంట్లో బాగా కనిపిస్తోంది. అది ఎవరో కాదు, ఆంటీ అని ఓపెన్‌గా చెప్పు. తప్పేముంది? ఇప్పుడు నేను వెళ్ళి అమ్మతో మాట్లాడితే ఒప్పుకుంటుందా? మనం అందరం వెళ్ళి మాట్లాడదాం. మనం ఎన్ని చెప్పినా అదే వినరు. వినేదాకా చెప్దాం. లేదు, ఈ విషయం మావయ్యతో చెప్దాం. కరెక్ట్‌గా చెప్పావు మీనా. రేయ్! నువ్వు పని చెయ్యి. ముందు నువ్వు నేరుగా అమ్మతో మాట్లాడు. పనవ్వలేదంటే అప్పుడు నాన్నకి చెప్దాం. నాన్నే అమ్మకి గట్టిగా చెప్తాడు. ఏమంటావ్? అడుగుతోంది నిన్నేరా, సమాధానం చెప్పు. ఏంట్రా చెప్పేది? ఏంటి చెప్పేది? ఇలాంటి మాటలతో నన్ను రెచ్చగొట్టి నన్ను అమ్మని విడదీయాలని చూస్తున్నారా? నాన్న మనోజు, అమ్మది నీది ఎంత దృఢమైన బంధమో మాకు తెలుసు. మిమ్మల్ని విడదీయాలన్న ఆలోచనే మాకు రాలేదు. నువ్వు చాలా దూరం ఆలోచించావురా. తాటికాయంత తలకాయ ఉన్నా ఆవగింజంత గుజ్జు కూడా లేనోడా. ఎలా వస్తాయిరా నీ బుర్రకి ఇలాంటి ఆలోచనలు? పాపం వదిన అని మేము నలుగురం సపోర్ట్ చేద్దామని ఇంత టైం నీకోసం స్పెండ్ చేస్తే 2 నిమిషాల్లో గాలి తీసేసావు కదరా. గాలి మాటలు చెప్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. గాలి మాటలు. గాలి మాటలు. గాలి మాటలు. ఎస్, గాలి మాటలే. అమ్మ ఏం చేసినా దానికో బలమైన కారణం ఉంటుంది. అది అర్థం చేసుకునే స్థాయి మీకింకా రాలేదు. అదేంటనేది నేను అమ్మని అడగాలనుకోవట్లేదు, అడగను కూడా. రే, చదువుకున్న మూర్ఖులంటే ఎవరో తెలుసా? అలా చూస్తావేంట్రా? నువ్వే. నీకు బుద్ధి చెప్దామని పిలిస్తే మమ్మల్ని బుద్ధి లేనోళ్ళని చేసావు కదరా. రే, నువ్వు వెళ్ళరా. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. నేను కళ్ళు మూసి తెరిచేలోపు నా కళ్ళ ముందు కనిపించుకోడు. చెప్తున్నాడుగా వెళ్ళు. కనీసం ఇదైనా వినండి. వెళ్ళండి. మీనా వెళ్ళిపోయాడా? ఇక్కడే ఉన్నారండి. రే, వెళ్ళమంటే వెళ్ళమంటరా నిన్ను. రేయ్, పోరా. నువ్వు వెళ్ళు. అన్నయ్య, ఇలాంటి సన్నాసిని మార్చాలనే మన ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎప్పటికీ జరగదన్నమాట. వాడి బుర్రలో ఉంది గుజ్జుగాదు, మట్టి. బంకమట. బంకమట్టే. ఫోన్లే వదిలేయండి. తన గురించి తెలిసిందే కదా. వదిలేయాలనుకున్నా వదిలేయలేం కదా మీనా. మా మధ్య అన్నదమ్ముల బంధం అనేది ఒకటి ఏడ్చి చచ్చింది కదా. వదలలేం. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు రవి ఆల్మోస్ట్ ఒకరి మాటని ఒకరు గౌరవిస్తారు. ఇద్దరి ఆలోచనలు బాగానే సింక్ అవుతాయి. మరి తను మాత్రమే డిఫరెంట్ గా ఎందుకుంటాడు? నిజంగానే తను మీ బ్లడ్ అయినా లేదంటే దత్తత తీసుకున్నారా? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. వాడు చిన్నప్పటి నుంచి అంతే. మాకు మాత్రం బామ్మ మాట బంగారు మాట, వాడికి మాత్రం అమ్మ మాట వజ్రాల మూట. ఆళ్ళు నేర్చుకునేటప్పుడు కూడా అమ్మహ అనకుండా అమ్మ అనేవాడు. చూసావా మీనా, పాపం రోహిణి అన్నావు. ఆ పాపం మనకంట గట్టిపోయాడు పాపాత్ముడు. సర్లే, ఈ టాపిక్ ఇంతటితో మర్చిపోదాం. మేం కిందికెళ్తాం. రా శృతి. గుడ్ నైట్ మీనా. యాండి, నేను కూడా నా ఏటీఎం కార్డుని ఇచ్చేస్తానండి. ఎందుకు? అత్తయ్య నన్ను కూడా అడిగితే ఇవ్వను అనలేను కదా. ఎందుకొచ్చిన గొడవ?
కాదు కాదు, అమ్మ కళ్ళు తెరిపించే ఐడియా ఒకటి వచ్చింది. ఏంటది? రేపొద్దున చెప్తాను. ఇప్పటికే ఆలస్యమైంది, పడుకుందు గానిరా. ఉమ్, మోసపోయినత్త, మోసం చేసిన కోడలా, 100సారి 1000సారి మునిగిన కొడక, రే నైటీలో. ఓహో, బామ్మ వీడికి వేరే పేరు పెట్టింది కదా. రే బుడ్డోడా, డబ్బుడమ్మా, డెకరేషన్ పూలగంప, నాన్న, అందరూ రండి. ఏమండి ఏమైంది? రేయ్, ఏమైందిరా? ఏదైనా ఖర్చుందా నీకు? అవును, వీడిని పార్లర్ అమ్మా ఖర్చిందా? ముంచింది. ఇది చెప్పడానికేనా అందరిని పిలిచింది? ఇది నేను ప్రత్యేకంగా చెప్పాలా? ప్రపంచం మొత్తం తెలుసు. రేయ్, పొద్దున్నే ఏమైందిరా నీకు? అమ్మకు ఓ బహుమానం తెచ్చాను. ఏంటది? ఏంటది? ఇటు చూడండి. ఏంటండి ఇది? గ్రానీలాగా మినీ ఉయ్యాల తెచ్చావా? అయ్యో కాదు, అది మా అమ్మకెందుకు? అయినా ఇంత చిన్న ఉయ్యాలుంటే మనిషి పిల్లలు కాదు, పిట్ట పిల్లల్ని పడుకోబెట్టాలి. మరేంటన్నయ్య ఇది? మీరే చూడండి. ఏంటిది? ఆ, మన రెస్టారెంట్ లో కూడా ఇలాంటి రౌండ్ బాక్స్ డొనేషన్ కుంది. కొంపు తీసి ఇది తీసుకెళ్లి ఆంటీ చందాలు ఆడుకోవాలా? ఏంటి? ఆ, ఎందుకు తెచ్చాడో అర్థం కాలేదని అంటున్నాను. రే తింగ సన్నాసి, నాకెందుకురా ఈ గాజు గిన్నె? అడుక్కోడానికా? ఆ డ్యూటీ వాడిది. రే, నాకు అసలే గుండె మీద పచ్చడి బండతో బాదినట్టయింది. నేను ఫీల్ అవుతున్నాను. మధ్యలో పచ్చడి బండ ఎక్కడి నుంచి వచ్చింది? రే బుట్టోడా, నువ్వు ఇచ్చావా? మా రెస్టారెంట్లో పచ్చడి బండలు వాడరన్నయ్య, అన్ని మిక్సీలు గ్రైండర్లే. ఎహే ఆపండి. ఏంట్రా ఇది? చెప్తా. ఇది నాది, ఇది మీ నాది. అందరూ మీ ఏటీఎం కార్డులు ఇందులో వేయండి. ఎందుకన్నయ్య? వెయ్యండి చెప్తాను. నానా, నీ ఏటీఎం కార్డు కూడా ఇందులో వేసి అమ్మకి ఇచ్చేసే నాన్న. ఎందుకురా? ఇంట్లో కోడలు సంపాదించే సంపాదన అమ్మ తీసుకుంటోంది. ఏంటి? పార్లర్ అమ్మ మేకప్ వేయడానికి వెళ్తే రాగానే ఏటీఎం కార్డు తీసుకుంది కార్డావతి. అమ్మ కార్డావతి, తీసుకున్నావా లేదా? తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నావు? అయితే ఏంటండి? ఎందుకు ఈ పనికి మళ్ళీ పంచాయితీ? ఎందుకంటే అదేం ప్రశ్న? అసలు ఇదేం పని? బుద్ధుందా నీకు? బుద్ధొచ్చింది, అందుకే ఎవరిని నమ్మడం లేదు. అది మన షాప్ నుంచి ఎంత మాయం చేసిందో ఎవరికి తెలుసు? అప్పుడప్పుడు అందులో ఎంతుందో తెలుసుకోవడానికే తప్ప డ్రా చేయడానికి వాడుకోవడానికి కాదు. ఎరా, నువ్వేం మాట్లాడవేంట్రా? ఆ అమ్మ వెర్రిగాని మలేషియానే మటన్ కొట్టు కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఓట్లు వస్తాయని ఆశ పెట్టుకుంటే బూడి చూపించింది. మా అమ్మ ఆశల్ని, నా అదృష్టాన్ని గోదాట్లో నిమజ్జనం చేసింది. ఈ కార్డు దేనికి? టంగ్ క్లీనర్గా కూడా పనికిరాదు. రోహిణి మేకప్ వేస్తే వచ్చిన డబ్బులు మీరెలా తీసుకుంటారు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడు నేనేం చెప్పాను, నువ్వేం విన్నావు? బ్యాలెన్స్ చెక్ చేయాలంటే రోజు ఒకసారి అడిగి తీసుకుని ఏటీఎంకి వెళ్ళమ్మా. అది నీ దగ్గర ఎందుకు? రోహిణి కార్డ్ తీసుకుంటే మా కార్డులు కూడా తీసుకోండి. అందరి బ్యాలెన్స్ లో చెక్ చేసే ఉద్యోగంలో చేరండి. ఎవరు జీతం మాత్రం ఇవ్వరు. నీకేం తెలీదు. ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు. శృతికేం తెలీదు? నువ్వు రోహిణి కార్డు తీసుకున్న విషయం తెలీదా? ఎందుకు తీసుకున్నావో తెలీదా? తన కష్టార్జితంతో నీకు పనేంటి? ఇంటి ఖర్చుల కోసం అందరితో పాటు డబ్బులిస్తోందిగా, ఇంకేంటి? కొంతమందికి ఎలా ముంచాలో తెలిసినట్టే ఎవరిని ఎలా పెంచాలో, ఎవరిని ఎంతలో ఉంచాలో నాకు బాగా తెలుసు.
తప్పు కార్డావతి. పార్లర్ అమ్మకి అడగడానికి ఎవరు లేరనుకున్నావా? కట్టుకున్న మొగుడిని నేనే అడగటం లేదు. మీరంతా ఎందుకు అమ్మని అడుగుతున్నారా? అమ్మకి నమ్మడము తెలుసు, నమ్మకం పోగొట్టుకున్న వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా తెలుసు. వీడొకడు నమ్మితే మొత్తం నమ్మేస్తాడు, లేదంటే అమ్మ చెప్పినట్టే వింటాడు. మీనా, నువ్వేమంటావు? అత్తయ్య అలా చేయడం నాకు నచ్చలేదు. రేయ్, నువ్వేమంటావురా బుడ్డోడా? వదన తన ఇష్ట ప్రకారం ఇస్తే ఓకే, కానీ అమ్మ అడిగి తీసుకోవడం కరెక్ట్ కాదు. అడిగి తీసుకున్నా తప్పే. కంప్లైంట్ ఇస్తే హరాస్మెంట్ కింద కేసు అవుతుంది. కోడలు నేర్చుకున్న విద్యతో ఏం సంపాదించినా సరే అది తనకిష్టం అయితే ఇవ్వొచ్చు, లేదంటే లేదు. మనకు అడిగే హక్కు లేదు, బలవంతంగా తీసుకునే హక్కు అస్సలే లేదు. కాబట్టి తన కార్డు తనకి ఇవ్వు కార్డావతి. అందరూ కాస్త ఆగుతారా? నన్నేం అడగరా? నా అభిప్రాయం ఏంటో కనుక్కోరా? మీలో మీరే అన్నీ అనేసుకుంటారా? మాలో మేమే అనుకోవడానికి డైలీ సీరియల్లో పాత్రలమా? పైకి అనేస్తున్నాం కదా. నా అభిప్రాయం కనుక్కోవాల్సిన పని లేదా అని అడుగుతున్నాను. సరే, తమరు అమూల్యమైన అభిప్రాయం ఏంటో సెలవిస్తారా? అత్తయ్య చేసిన దాంట్లో తప్పేం లేదు. నా కార్డ్ నేనే అత్తయ్యకి మనస్ఫూర్తిగా ఇచ్చాను. ఇక నుంచి నేను సంపాదించిందంతా అత్తయ్యకే ఇస్తాను. నా ఖర్చులు కావాల్సొచ్చినప్పుడు అత్తయ్యనే అడిగి తీసుకుంటాను. అంటే నేనెంతసేపు మాట్లాడిందంతా వేస్టేనా? నువ్వు చాలా తెలివిగా నా కాపురంలో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకుంటున్నావు. అబ్బా జబ్బా, జింగారే అంగారే అయ్యారే, ఇదేందయ్యా ఇది? ఈ జజ్జనకర్ జనారే ఏందయ్యా? ఈ ట్విస్ట్ నాకు తెలీదే. నా కళ్ళు తెరుచుకున్నాయే. ఈ భార్యాభర్తల కాపురంలో నేను చిచ్చు పెట్టానంట, అగ్గిపుల్ల గీశానంట, మంట పెట్టానంట, చలి కాచుకుంటున్నానంట. మీనా, ఆ విన్నావా? ఆ పార్లరమ్మ అసలు రూపం కన్నావా? ఆ నీకు మాటలు మాయేమై ఆలు తప్ప ఏమీ రావడం లేదా? ఉమ్, ఊలు కూడా వచ్చాయా? ఇదేంటి? ఈలు వీడికొచ్చాయి. ఓ మై గాడ్. ఓహులు కూడా అక్కడొచ్చాయి. రేయ్ ఆపు! ఈ మంత్రగత్తె చిలక పలుకులు విన్నావు కదా? వేలెడంత లేని ఆ కార్డులో వేలు కూడా ఉండవు అని తెలిసి కూడా తీసుకున్నాను. అది తెలిసే అలా పలుకుతోంది. కాస్తలో కాస్త అమ్మకి గుజ్జుందని రుజువైంది, కానీ నాకు మాత్రం జ్ఞానపత్రం తెరుచుకుంది. అది పుత్రం కాదన్నయ్యా, నేత్రం. అలా అంటారా? చిత్రంగా నేత్రం తెరుచుకుంది. ఇంకొకరికి మంచి చేయాలనుకుంటే అది పామై మన మెడకే చుట్టుకుంటుందంటే అర్థమైందా? బాగా అర్థమైంది. నాకు గాలి కనిపిస్తోంది, గాలి. నేనేంటి అన్నిట్లో వేలు పెట్టడమేంటి? ఈ వృశ్చికం నన్ను కుట్టడమేంటి? ఈ కర్కాటకం నన్ను అనడమేంటి? మీనా, ఈ విషయం మీ అమ్మకో ఆ చిన్న గంపకో చెప్పక మీనా, నా పరువు పోతుంది. గాలి చూడు మీనా ఎలా ఉందో. ఎలా ఉంది? గాలిలాగే ఉంది. వామ్మో, మా ఆయనకి మతి స్థిమితం తప్పేలా ఉంది. ముందిక్కడి నుంచి పదండి. గాలి రండి. గాలి అనుష, మీనా, నువ్వు కూడా బండి నేర్చుకో. అమ్మో, నా వల్ల కాదు. అలా భయపడితే ఎలా? ఇదేం పెద్ద కష్టమైన పని కాదు.
నేను కూడా అలాగే భయపడితే మా వారు ధైర్యం చెప్పి నా కారు కూడా నేర్పించారు తెలుసా? నేర్చుకో. ఓకే. మీనా ఆపు. బావున్నావాక? బాగున్నాను మీనా. ఎవరి పిల్ల? కష్టమైన పని కాదు. నేను కూడా అలాగే భయపడితే మా వారు ధైర్యం చెప్పి నా కారు కూడా నేర్పించారు తెలుసా? నేర్చుకో. ఓకే. మీనా ఆపు. బావున్నావాక? బాగున్నాను మీనా. ఎవరి పిల్ల? నా ఫ్రెండ్. ఓ, ఎక్కడికెళ్తున్నావు? ఇంటికెళ్తున్నానక్క. అలాగా. నన్ను కొంచెం ఆ బస్ స్టాప్ దగ్గర దింపుతావా? కష్టం కదక్కా. ఇప్పటికే ఇద్దరు ఉన్నాం. నేనెక్కితే ముగ్గురం అవుతాం అంతేగా? పోలీసులు చూస్తే మన సంగతి అంతే. దారిలో పోలీసులెవరూ ఉండరు. నేను రోజు ఈ దారిలోనే కదా వెళ్ళేది. అయినా బండి మీద ఇద్దరికి మించి ఎక్కువ వెళ్ళడం తప్పక్క. ఇది పెద్ద తప్పేం కాదులే మీనా. మనమే వెళ్తున్నావా ఏంటి? పర్లేదులే. నువ్వు పద, నేను చూసుకుంటాను. వద్దక్క, ఏమనుకోకు. రూల్స్ని అతిక్రమించడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. అబ్బా మీనా, మే హూనా. నువ్వు ముందుకు జరగమ్మాయి. అయ్యో అక్క! పర్లేదు. నువ్వు పోనీ మీనా. చూసావా, ఎవరూ లేరు. అనవసరంగా భయపడ్డావు. ఆ, మనం భయపడ్డట్టే జరిగింది. పోలీసులు అక్కడే ఉన్నారు. ఆపండి. స్టాప్ స్టాప్ స్టాప్. అమ్మో, నాతో గొడవపడ్డ పోలీసు. ఏంటి సార్, కీస్ ఎందుకు తీసుకుంటున్నారు? కీ ఇచ్చేయ్. వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం ఎంత తప్పో మనం కీ తీసుకోవడం కూడా అంతే తప్పు. త్రిబుల్స్ వెళ్ళడం తప్పని మీకు తెలీదా? అంటే అక్కని పక్కనే దింపాలి, కొంచెం దూరమే కదా అని. అవును సార్, నడిచే ఓపిక లేకెక్కాను. దిగండి. $500 ఫైన్ కట్టండి. ఈ మాత్రం దానికి ఫైన్ ఎందుకు సార్? రూల్ అంటే ఫాలో అవ్వాల్సిందే. అతిక్రమిస్తే ఫైన్ కట్టాల్సిందే. కట్టండి. ఇలాగే అమాయకులందర్నీ రూల్స్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తుంటారు. అన్యాయంగా ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోను. మీరు ఆ రౌడీ డ్రైవర్ వైఫ్ కదా? మా వారు డ్రైవర్ మాత్రమే, రౌడీ డ్రైవర్ కాదు. తెలుసు తెలుసు. నేను ఎమర్జెన్సీలో నో పార్కింగ్లో బండి పెట్టానని వీడియో తీసి బాగా వైరల్ చేశాడు. మాకు రూల్స్ గుర్తు చేసేవాడు మీకు రూల్స్ చెప్పలేదా? ఇప్పుడు ఆయన ప్రస్తావన అనవసరం. మీకు ఫైన్ కట్టాలి కదా, కడతాను. చూసావుగా, తప్పు చేస్తే ఇలాగే ఉంటుంది. మీనా మైహూనా అంది. చాలే, రోజూ ఉండరు. ఈ రోజు అలాగే అనుకున్నాను. అదంతా ఇప్పుడెందుకులే, ఫైన్ కట్టు. నేనా? నీ వల్లే కదా ఇదంతా, కట్టు. అంటే అది నా దగ్గర డబ్బులు లేవు. తర్వాత ఇస్తాను. ఇప్పుడు నువ్వు కట్టు మీనా. ఇప్పుడు కడతాను, తర్వాత నువ్వు మాత్రం మర్చిపోకుండా ఇవ్వాలి. అలాగే. కీస్ ఇవ్వండి. ఆటోకెళ్తే 10 రూపాయలతో పోయేది. ఆవేశపడి 500 వదిలించుకోవాల్సొచ్చింది. ఇక వెళ్ళండి. ఏం చేస్తున్నావక్క? డబ్బులు కట్టాం కదా మీనా, ఈ రోజంతా ఊరంతా తిరగొచ్చు. ఇలాంటివి మాత్రం బాగా తెలుసు. త్రిబుల్స్ వెళ్ళడం తప్పని తెలీదా? డబ్బు కట్టాం కదా, ఇక ఆపండి. నువ్వు పద మీనా. జరిగింది చాలేక సగం దూరం వచ్చావు కదా, నడుచుకుంటూ వెళ్ళు. అయ్యో మీనా. తప్పు అని తెలిసి మళ్ళీ ఆ తప్పు చేయకూడదు, అది చాలా తప్పు. వస్తానక్క.
ఏం చేస్తున్నావు? ఈగలు తోలుతున్నావా? తరుగుతున్నాను. వానాకాలం అంతే. ఈ మధ్య పార్కులో సన్నదోమలు పెరిగాయి. మనలాంటి పార్క్ మేట్స్కి చాలా ఇబ్బందిగా ఉంది. పగలు పడుకునే అవకాశమే లేదు. చెవులకు రెప్పల్లేవు, కళ్లకున్నట్టు ముక్కుకి తలుపుల్లేవు. గురక తీస్తే నోటికి తాళం లేదు. మనం పార్కులో దూరినట్టు అవి ముక్కు, నోరు, చెవుల్లోకి దూరిపోతున్నాయి. ఆ పార్కు పురాణం ఇప్పుడెందుకు? ఖాళీగా ఉన్నావెందుకు? గిరాకీ లేదు. తెలుసు, అందుకు కారణం ఉంది. ఏంటది? షాప్లో మీ ఆవిడ్లేదు. దానికి దీనికి సంబంధం ఏంటి? తనొచ్చినప్పటి నుండే నువ్వు డెవలప్ అయ్యావు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? మీ ఆవిడ్ని పక్కన లేకపోతే నయా పైసాకు పనికిరావు. పార్కులో పల్లీలు కొనుక్కుని తినాల్సిందే. పాత పంచాంగం విప్పకు. నువ్వు ఎన్నైనా అను బ్రో, నీ భార్య వల్లే నువ్వు ఈ రేంజ్లో ఉన్నావు. ఆవిడ షాపులో ఉంటేనే నీకు కస్టమర్స్ వస్తారు. ఎంత తీసుకున్నావు? ఏంటి? ఇలా మా ఆవిడ అవసరం నాకు గుర్తు చేసేందుకు మా ఆవిడ నీకెంతిచ్చింది? ఉమ్, మనుషుల్ని కొనడం ఆవిడకి బాగా అలవాటు. అమ్ముడు పోవడం నాకు అలవాట్లేదు. రిచ్ కారు నా షోరూమ్ ముందు. నాకు ఈ లిస్ట్లో ఉన్న ఫర్నిచర్ కావాలి. ఆర్డర్ ఓకే చేసి అడ్వాన్స్ ఇవ్వండి సార్. రోహిణి గారిని పిలిపించు, ఆర్డర్ ఇస్తాను. తను ఇప్పుడు రా సార్. ఆవిడ లేకుండా నేను ఆర్డర్ ఇవ్వను. పనేదో అడిగావు, నిన్ను చూస్తే పెద్ద బిజినెస్ మ్యాన్లా ఉన్నావు. నాకంటే ముదిరిపోయిన ఒక లేడీ కేడి ఉంది. ఒక రిచ్ మ్యాన్లా నటించి ఒక షాప్లో ఫర్నిచర్ బుక్ చేయాలి. షాప్ పేరేంటి? ప్రభావతి ఫర్నిచర్ షాప్.